తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. మరి జయప్రద గారు మైదా పిండి మిక్స్ చేస్తున్నారు కదా, జయప్రద గారు పిండి మిక్స్ చేయడం అయిపోయిందా? మిక్స్ చేయడం అయిపోయిందండి. ఓకే, దీన్ని మనం ఒత్తుకోవాలి. ఒత్తుకొని మన చపాతీలు ఒత్తుకుంటాం కదా, అవును, చపాతీలు ఒత్తుకున్న మోడల్లో ఒత్తుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది కొంచెం ఇట్లా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఓకే, మెల్లిగా ఉండలు చేసి ఇలా పెట్టుకొని అట్లా పక్కన పెట్టుకో. ఒక 2-3 అలా రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. మనం ఒక 5-6 రెడీ చేసి పెట్టుకుంటే లోపల ఆ తర్వాత నూనె కాచుకుండే లోపల ఇవి ఒత్తుకుంటాం అన్నమాట. ఓకే, ఒత్తుకున్నాక ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఇందాక మిక్స్ చేసాం కదా పౌడరు, ఆ పౌడర్ దీని మధ్యలో పెడతాం అనమాట. ఓకే, అంటే చపాతీ లాగా చేసి ఆ పౌడర్ చపాతీ లాగా చేసి మధ్యలో పౌడర్ పెడతాం అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మనం 2 hours టైం అడిగింది దీనికి నానడానికి. 2 hours లేదనుకోండి చేతికి అతుక్కుంటుంటుంది. మీకు అతుక్కోదు, విడిపోతుంది. విడిపోతుంది, చేతికి అతుక్కోదు అనమాట ఇప్పుడైతే. ఓకే, అయితే ఇవి నార్మల్గా ఫస్ట్ త్వరగా చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మనం ఇట్లా ఒత్తుకోవాలమ్మా. ఇవి ఒత్తుకుండే లోపల ముందర మన బాండి పెట్టి నూనె వేసి ఆ నూనె కాలే లోపల నేను మీకు ఒత్తిస్తాను అనమాట. నూనె తక్కువ పడుతుందా? నూనె ఎక్కువ పడుతుందండి, ఇది డీప్ ఫ్రై చేయాలి కదా మనం. అవును, డీప్ ఫ్రై చేయాలంటే ఎక్కువ నూనె పడుతుంది. నేను చూసి చెప్తానండి మీకు. సరిపోతుందా? సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేసారనుకోండి నూనె పొంగు వస్తుంది ఒక్కోసారి, అప్పుడు ఇబ్బంది పడతాం అన్నమాట. అందుకోసం ఇప్పుడు బాండీకి 3 వంతులు నూనె వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుందా? సరిపోతుంది. ఇది బాగా వేడవ్వాలా లేకపోతే నార్మల్గా అవుతే? బాగా వేడవ్వాలి. బాగా వేడవ్వాలి. ఓకే, కొంచెం వేడైతే కాలవు కదా. అదొకటి చేసుకున్నాను కదా, ఇట్లాగే 4-5 చేసి పెట్టేసుకొని అప్పుడు అన్నీ కలిపి ఒత్తుకోవాలి. అలా కొంచెం త్వరగా అవుతుందనే? త్వరగా అవుతుందండి. ఓకే, ఏంటంటే అన్నీ కలిపి ఇట్లా మనం ఒకసారి ఒత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం అది చేయడం ఈజీగా అయిపోతుంది అనమాట. త్వరగా అవుతుంది, టైం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదని. పైన ఇంకొకటి ఏంటంటే అండి, ఈ అప్పడం కొంచెం ఆరింది అనుకోండి, కాలేటప్పుడు ఒక్కోసారి చిక్కిపోతాయి. అవును, ఐ మీన్ విడిపోతాయి మొత్తం, ఆ పౌడర్ అంతా విడిపోతుంది. విడిపోకుండా బాగుంటుంది అనమాట అప్పడం కొంచెం వేడైతుంది ఆరితే. ఓకే, ఇది ఇట్లా ఒత్తి పెట్టుకొని ఇంక ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ చెక్క తీసుకోవాలి. ఓకే, అంటే ఈ చెక్కలు విడిగా దొరుకుతాయా? విడిగా బజార్లో దొరుకుతాయి. ఈ చెక్క తీసుకొని కొంచెం ఆయిల్ ఇయ్యమ్మా. ఆయిల్ ఇవ్వనా? ఈ ఆయిల్ కూడా మనం ఏం చేయాలంటే కొంచెం ఇట్లా చేతికి తీసుకొని ఒక్కరవా. ఓకే, కొద్దిగా చేతికి తీసుకొని ఫస్ట్ దీనికి రాసేసుకోవాలి. అంటే దానికి అతుక్కోకుండా? లేకపోతే అతుక్కోపోతే అన్నీ విడిపోతాయి అనమాట. ఓకే, అతుక్కోకుండా ఇట్లా ఆయిల్ రాసి పెట్టేసుకొని ఇప్పుడు అప్పడం దీని మీద వేసుకోవాలి. ఓకే, అంటే దానికి సైజ్కి సరిపోను చేసుకోవాలా? సైజుగా సరిపోను చేసుకోవాలి. మిగిలింది మనం తీసేస్తాం ఇప్పుడు. సైడ్స్ కట్ చేసేస్తాం. ఓకే, ఇట్లా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్పూన్ తోటి ఈ పిండి దీంట్లో వేసుకోవాలి. సరేనా? ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఈ అంచులకి తగలకూడదు. ఈ పిండి అంచులకి తగిలితే అతుక్కోదు అనమాట. ఓ చుక్క నీళ్ళు తీసుకొని చుట్టూతో ఇట్లా అతికించాలన్నమాట మనం దీన్ని. మైదా పిండి ఏం చేస్తుందంటే దీనికి అతుక్కోబోతుంది. రెండు వేసినప్పుడు అతుక్కుపోతుంది. ఇట్లా ఫోల్డ్ చేసాం. ఇట్లా ఫోల్డ్ చేసేసి గట్టిగా ఒత్తేసేయాలి. ఒత్తేసి ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇట్లా తీసేసేయాలి మనం. ఓకే, ఎక్స్ట్రా ఉన్నది తీసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి చేసుకోవడానికి ఉపయోగిస్తుంది అనమాట అది. ఓకే, ఇది ఇట్లా వచ్చింది. దీన్ని ఇట్లా కట్ చేసేసుకొని ఈ సైడ్ కూడా కట్ చేసుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి చాలా నీట్గా ఉంది. కరెక్ట్ షేప్లో వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇట్లాగే ఇంకోటి పెట్టుకోవాలి.
తడకు ఆయిల్ వేసుకోక్కర్లేదు మనం. అదే ఒకసారి వేసుకుంటే ఒక్కసారి వేస్తే సరిపోతుందా? అంటే రెండు మూడు చపాతీలకు ఒకసారి వేసుకోవాలి. ఓకే. అతుక్కోనంతసేపు. ఇప్పుడు మళ్ళీ ఇది ఇట్లా పౌడర్ వేసుకొని, పౌడర్ మనకి ఎంత కావాలంటే అంత ఫుల్గా పెట్టుకోవచ్చు. అంటే నార్మల్గా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు, అట్లా నార్మల్గా ఎక్కువ తినడం తక్కువ తినడం కాదు. అది అక్కడ ఏంటంటే దీనికి సరిపడా. అంటే స్వీట్ చాలా మంది ఎక్కువ తింటారు అండ్ చాలా మంది తక్కువ తింటారు. ఓకే. దీనికి సరిపడా పెట్టుకోవాలి మనం. పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇది ఇట్లా చేసేసి ఇట్లా ఒత్తుకోవాలి. ఒత్తుకొని మళ్ళీ దీన్ని అంటే ప్రెస్ చేస్తే అవి బాగా ప్రెస్ చేస్తే ఈ రెండిటికి మధ్యలో ఇవి చూసారు డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ దీని మీదకి వచ్చి రెండు అతుక్కోబోతుంది అనమాట. ఓకే. అప్పుడు విడిపోదు. ఏ కాస్త సందు వచ్చినా కూడా విడిపోతాయి అనమాట. అది ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకోటి ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇంకోటి చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెండు అతుక్కోలేదు కదా, పర్వాలేదు, ఇప్పుడు కూడా అతుక్కోదు ఇంకా. ఆ తర్వాత నూనె వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె రాసుకోవాలి తర్వాత. ఓకే. ఇప్పుడు ఇది ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే అది కొంచెం ఆరుతాయి. టైం వేస్ట్ కూడా కాదు. ముందర ఏంటంటే ఇవి ఆరుతాయి. ఓకే. ఆరినప్పుడు వేసామనుకోండి వెంటనే అయిపోతుంది అనమాట. ఓకే. మైదా పిండి చాలా తొందరగా కాలుతుంది, వెంటనే అయిపోతుంది. మనం అవన్నీ ఒత్తేసుకున్నాము, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి మనం దాంట్లో నూనెలో వేసుకోవాలి. ఓకే. ఇలా ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మెల్లిగా కాలుతాయి. అవి నిదానంగా కాలుతాయి అన్నమాట. తొందరగా కాలవు ఇవి. అంటే లోపల పౌడర్ కూడా వేగుతుంది కదా, పచ్చిగా ఉంటాయి అన్నమాట. తొందర పడితే పచ్చిగా ఉంటాయి. అందుకోసం తొందర పడకూడదు. నిదానంగా ఒక్కొక్కటి వెనక్కి తిప్పుకోవాలి. బాగా రెడ్గా వేగాల, గోధుమ కలర్లో వస్తే చాలా వస్తే సరిపోతుంది. రెడ్గా వేగితే మళ్ళీ మాడిపోతాయి. గోధుమ కలర్లో వస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనం మామూలుగా పండగలప్పుడు అప్పుడు చేస్తూ ఉంటాం అన్నమాట. మ్యాక్సిమం ఇవి ఫెస్టివల్స్కి ఎక్కువ చేస్తాం. ఎక్కువ దీపావళికి వాటికి చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా మీరు ఏ డిషెస్ చేస్తుంటారు? నేను చాలా చేస్తుంటాను. అంటే ఇలా ఫెస్టివల్స్కి మెయిన్గా చేసేవి ఎక్కువ. అరిసెలు చేస్తాను, కజ్జికాయలు, అరిసెలు, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్. స్వీట్స్ బోల్డ్ చేస్తాను. ఇంకా 2 నిమిషాలు ఉంటే పూర్తిగా కాలిపోతుందమ్మా. అప్పుడు మనం తీసేసేయాలి. ఇప్పుడు చూసారా కలర్ మారుతుంది, రెడ్గా వస్తుంది. ఈ కలర్ మారి పూర్తిగా మంచి కలర్ రావాలి. మంచి కలర్ వస్తే చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. పైన ఇదేమవుతుంది, మైదా పిండి కదా, కరకరలాడుతుంది. బాగా మెత్తగా ఉంటుంది, పైన కరకరలాడుతుంది. అదనమాట. బాగా వేగాయండి. ఇప్పుడు కరెక్ట్ కలర్కి వచ్చినాయి. మీరు ఒక ప్లేట్ ఇవ్వండి. ఒక ప్లేట్ ఇస్తే ఆ ప్లేట్లోకి వీటిలో తీసేసుకోవాలి మనం. ఓకే. తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఆయిల్ ఎక్కువగా నూనె ఊడ్చుకుంటూ తీసుకుంటే. చూసారు మీకు స్మెల్ వస్తుంది, బాగా స్మెల్ వస్తుంది. అలా వస్తే బాగుంటుంది అనమాట అది. ఓకే. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేమ్మా. ఓకే. ఇప్పుడు చూసారా ఎలా వచ్చినాయి కజ్జికాయలు? బాగా కలర్ చూసారా? ఇది రెడ్ కలర్ కాదండి, ఇది గోధుమ బ్రౌన్ మిక్స్. గోధుమ కలర్ అంటారు దీన్ని. ఇలా గోల్డ్ కలర్ అంటారు. లేకపోతే ఈ కలర్లో వస్తేనే బాగుంటాయి. ఇంతకంటే ఎక్కువ వచ్చింది అనుకోండి మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ పాడైపోతుంది. ఓకే. అందుకోసం ఇదే కలర్లో వేయించుకోవాలి. ఓకే. వేడి కజ్జికాయలు, తీయ కజ్జికాయలు రెడీగా ఉన్నాయి. చూడండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే వ్యూవర్స్, చూసారు కదా కజ్జికాయలు తయారు చేసే విధానం. చూడడానికి చాలా కలర్ఫుల్గా స్వీట్గా కూడా ఉన్నాయి. మరి వీటిని మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మరి మీకోసం ఇవి తయారు చేసే విధానం మరోసారి. కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి, పంచదార పొడి, యాలక్కాయల పొడి. కజ్జికాయలు తయారు చేసే విధానము: ముందుగా మనం మైదా పిండిని చపాతీ పిండిలాగా తలుపుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పుట్నాలు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పొడిని, కొబ్బరి పొడిని, పంచదార పొడిని
యాలక్కాయల పొడి కూడా వేయాలి. ఈ 3 పొళ్ళు ఒక బౌల్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ముందరగా చపాతీ పిండి తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీ పిండిని మనం అప్పడాలు ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి. మనం కజ్జికాయలకి ఒక పీట ఉంటుంది, ఆ పీట మీద పెట్టుకొని పుట్నాల పొడి, కొబ్బరి పొడి అన్నీ వేసి, పంచదార పొడి అన్నీ వేసి కలిపిన పదార్థాన్ని ఈ అప్పడం మీద వేసుకొని ఒత్తుకోవాలి. నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు లోకల్ కిచెన్. మరి లోకల్ కిచెన్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. మీరు వెంటనే లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మీ మొబైల్స్ తీసుకుని ఎల్కే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఫోన్ నెంబర్ టైప్ చేసి 56006655కి SMS చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. నా ఊరు నా టీవీ. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి.